వేడి వేడిగా సాఫ్ట్గా ఇడ్లీ రెడీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను కొర్రలు, సద్దలు, జొన్నలు ఈ మూడే నా దగ్గర ఉన్నాయి. మామూలుగా అయితే డైలీ యూస్కి 4 రకాల వరకు కొర్రలు తెచ్చుకుంటామండి, అన్నంలోకి, ఇడ్లీ, దోశకి. ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర కొర్రలు, జొన్నలు, సద్దలు ఉన్నాయండి. మీ దగ్గర రాగులు ఉన్నా యూస్ చేసుకోవచ్చు. అన్నీ కలిసి 3 గ్లాసులు ఉండేలాగా చూసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు ఇడ్లీ బియ్యం వాడినా లేదా 1 గ్లాస్ అయినా వేసుకున్నా సాఫ్ట్గా వస్తాయండి. అందుకని నేను ఇలా తయారు చేసుకుంటాను అండి. సద్దలు 1 గ్లాసు, జొన్నలు 1 గ్లాసు, కొర్రలు 1 గ్లాసు, ఇడ్లీ బియ్యం 1 గ్లాస్ అండి. ఇడ్లీ బియ్యం వేస్తే ఇడ్లీ బాగా సాఫ్ట్గా వస్తాయండి. నేనైతే మిక్సీలో రుద్దుతున్నాను కాబట్టి అన్నీ కలిసి మిక్స్ చేసేసానండి. గ్రైండర్లో రుబ్బుకునేటుకుంటే ఉద్దిపప్పు తనీగా రుబ్బుకోవచ్చండి. ఇలా కొద్దిగా మెంతులు వేసుకుంటున్నానండి, అంతే అండి. ఇవన్నీ కలిసి నీళ్ళు పోసి బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా బాగా కడిగి నానబెట్టుకోవాలండి. 6 నుంచి 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఉద్ది బాగా నానిపోయాయండి. ఇప్పుడు గట్టిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి అయితే గట్టిగా కొట్టుకునేసాను. ఇది ఇడ్లీ కండి. ఇది ఒక నైట్ ఉండాలి, తెల్లారికి ఇడ్లీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పొంగుతుంది కాబట్టి పెద్ద దాంట్లోకి మార్చుకుంటున్నాను. బాగా కలిపేసుకునేసేవాళ్ళు ఇప్పుడే. ఉదయానికి పిండి ఇలా రెడీ అయిపోయేసింది. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసేస్తానండి. కొన్ని ఇలా కలిపి ఇప్పుడు పిండి బాగా కలుపుకోవాలి గరిటెతో. ఇడ్లీ తట్లకి కొద్దిగా ఆయిల్ పోసుకునేసేవాళ్ళు. సాఫ్ట్గా బాగుంది. చూసారా, ఇడ్లీ అయితే బాగా సాఫ్ట్గా, బాగా స్పాంజ్ లాగా తయారైపోయాయండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, బాయ్.